సేవే మాధవ సేవ అనే మాటకు కొందరు అర్థం లేకుండా చేస్తున్నారని, సాటి మనిషికి సాయం కావాల్సిన వేళ మానవత్వం లేకుండా ప్రవర్తించారు. టెక్నాలజీ పెరుగుతున్నంత వేగంగా మనుషుల్లోని మానవత్వం మాత్రం పెరగడం లేదు. విజ్ఞానంతో మనిషి చంద్రుడిని చేరుకుంటున్నాడే తప్ప పక్కనున్న తోటి మనిషిని చేరుకోలేకపోతున్నాడు. కొన్ని గ్రామాలలో అయితే ఇప్పటికీ కులం పేరుతో వ్యక్తులను సామాజికంగా వెలివేసే దురాచారాలు కొనసాగుతున్నాయి. కుల బహిష్కరణ కారణంగా మృతదేహాన్ని ముట్టుకోవడానికి కూడా ఎవరూ రాకపోవడం, కడసారి వీడ్కోలు పలకడానికి సైతం మనసు రాకపోవడం సమాజం ఎంతగా దిగజారిపోయిందో తెలియజేస్తుంది. అలాంటి ఘటనే ఇప్పుడు జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కందనకుంట గ్రామంలో చోటు చేసుకుంది. కందనకుంట గ్రామానికి చెందిన ఏదుల రాజేశం కుటుంబాన్ని గత కొంతకాలంగా గ్రామ పెద్దలు కుల బహిష్కరణ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ క్రమంలోనే రాజేశం అనారోగ్యంతో మరణించాడు. సాధారణంగా గ్రామంలో ఎవరైనా చనిపోతే ఇరుగు పొరుగు కులస్తులు వచ్చి అంత్యక్రియల్లో సాయం చేయడం ఆనవాయితీ. కానీ ఈ కుటుంబంపై ఉన్న బహిష్కరణ వేటు కారణంగా గ్రామస్తులు ఎవరూ రాజేశం మృతదేహాన్ని ముట్టుకోవడానికి కూడా ముందుకు రాలేదు. ఈ విషాదకర దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ మారడంతో సమాజంలోని వివక్షపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.